ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే ఇది బజర్ రౌండ్. ఈ రౌండ్ సినిమా బేస్డ్ రౌండ్. సినిమా బేస్డ్ గా క్వశ్చన్స్ ఉంటాయి. ఫోటో వస్తుంది కానీ ఫోటో మొత్తం అలికేసినట్టు ఉంటుంది. స్టార్టింగ్ అమౌంట్ 1 lakh రూపీస్. బ్లర్ చేసినటువంటి ఫోటో కొంచెం కొంచెంగా రివీల్ అవుతూ ఉంటుంది. డబ్బులు 1,00,000 రూపాయల నుంచి తగ్గుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైతే బజర్ నొక్కుతారో వాళ్ళు ఆన్సర్ చెప్పేసేయాలి. మీరు బజర్ నొక్కగానే డబ్బులు ఎక్కడ ఆగాయో కరెక్ట్ అయితే అది ఇస్తాము, రాంగ్ అయితే మీ దగ్గర తీసుకుంటాం. ఓకే, రెడీ? క్వశ్చన్: ఈ ఫోటోలోని కమెడియన్ ఎవరో గెస్ చేసి చెప్పండి. సీను చెప్పు. 85,000 వస్తే వస్తుంది, లేకపోతే పోతుంది. కరెక్టా కదా చూద్దాం. రైట్ ఆన్సర్. ఓకే, 85,000 ఇచ్చేయాలి అంటే మీరు ఆ డాన్స్ చేయాల్సి ఉంటుంది. సీను గారు ప్రైస్ తగ్గించుకొని మీద ఇచ్చండి. అలా ప్రైస్ తగ్గించుకోవడాలు లేవు. రండి, గంగోత్రి సినిమాలోని తీసుకో 85. చూసారుగా, చాలా ఫాస్ట్ గా ఉన్నారు. ఇంక చెప్పనులేండి. ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్. ఈ ఫోటోలో ఉన్న హీరో క్యారెక్టర్ పేరు చెప్పండి. ఓకే, తేజ. ఇంద్రాలో చిరంజీవి గారు. ఇంద్రసేనారెడ్డి. ఇంద్రసేనారెడ్డి కరెక్టా కాదా? అసలు డౌట్ లేదు, అది రావాల్సిందే. అంతేనా? రైట్ ఆన్సర్. ఇంద్రసేనారెడ్డి. 75,000 వస్తుంది. బట్ ఒక చిన్న స్కిట్ ఉంది. ఈ సింహాసనం మీద ఇంకా ఎవరు కూర్చుంటారో? ఈ సింహాసనం మీద మీరు కూర్చొని చెప్పకూడదండి. అది నేను కూర్చో. చిన్న బిండవండి. వచ్చింది. ఈ సింహాసనం మీద ఇంకెవరు కూర్చుంటారో నేను పోయే లోపల అది చూసే అదృష్టం నాకుందో లేదో. అమ్మాయి నన్ను డామినేట్ చేసిందమ్మా మా అమ్మ. ఆ తోట పనులకెళ్ళిన సీనుగాడేడి? నేనున్నానమ్మా. ఇలారా. ఈ రన్నింగ్ లో పెద్దోడైపోవాలి. ఎన్నిసార్లు చెప్పాను రా నేను నీకు పుస్తకాలను ఇలా పడేయొద్దు అని. పుస్తకాలు లేవు నాన్న దీంట్లో. రే నువ్వు తేజావి కదూ? అదేంటి నాన్న సీనులా కనిపిస్తున్నావు? ఈ కుర్చీ మీద ఎవరు కూర్చుంటారు నాన్న? ఇంకెవరు కూర్చుంటారు? ఎవడైతే అడు కూర్చుంటాడు. ఎవడు పడితే వాడు కూర్చునే కుర్చీ కాదురా నానమ్మ. ఎవరు కూర్చోవాలో అర్హత ఉందో లేదో నా మనవళ్ళకి మనవరాళ్ళకి చూద్దాం. అదేం కావాలో చెప్పు, ఇప్పుడే నిరూపిస్తా. వాళ్ళకి ఆ డైలాగ్ చెప్పడం రావాలి. రే, నా పెద్ద మనవడు ఆస్ట్రేలియా నుంచి వచ్చాడు రా. బోర్డింగ్ పాస్ అంటికి ముందు చిరంజీవి గారి లాగా నడిచి చూపించు. ఫస్ట్ జీవిలాగా కనిపించట్లేదు. ఫస్ట్ చిరంజీవి గారి లాగా నడుస్తాడు, పై వేస్తున్నాడు. రెడీ 1. ఒరే సూర్యుడు, వాడు చాలా దూరం వెళ్ళిపోయినట్టున్నాడు రా.
ఏడ్రా వాడు వచ్చాడమ్మా ఇదిగో. రేయ్ ఇక్కడే ఉన్నావారా? ఇలాగే నడుచుకుంటూ కేబీఆర్ పార్క్ దగ్గరికి వెళ్ళిపోరా. నువ్వు అక్కడే ఉండు. ఇంకొకళ్ళు ఇద్దరిని ట్రై చేసిన తర్వాత ఎక్కడ రా బాబురా. ఈ కత్తి తిప్పుతాడో లేదో చూద్దాం. ముందుకెళ్తా మైక్ ఇచ్చే. వీరశంకర్ రెడ్డి. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే అది డైలాగ్ చెప్పు. ఓ మైక్. వీరశంకర్ రెడ్డి ముక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ముక్కు కాదురా మొక్క. మొక్క అబౌట్ టు సూసైడ్. అంటే ఈ కుర్చీ మీద కూర్చునే వాళ్ళు ఎవరు లేరా? కూర్చుంటాగు తినేసిన బుర్ర. ఆ కుర్చీలో కూర్చుంటేనో త్యాగాలు చేయాల్సి వస్తుంది, హత్యలు చేయాల్సి వస్తుంది. మరి ఆలోచించండి. చేస్తూ ఉంటాడు అతని పంచులతో కొంతమందిని హత్యలు చేస్తూ ఉంటాడు. సోనాలి బింద్రతో డాన్స్ కూడా చేయాల్సి వస్తుంది. చేస్తా. అలా అయితే చూపించు. మొన్న ఇలాగే ఇది న్యాయం మాట్లాడాలి, డైరెక్టర్ గారు కూడా ఉన్నారు, ఆయనకు కూడా తెలుసు. మొన్న ఇలాగే ఒక చోట ఎక్కడో నేను ఇలాగ ఇంద్రా స్టెప్ ఇలాగే డాన్స్ చేయాల్సి వచ్చింది. నేను ఏదో హడావిడిలో మామూలుగా చేసాను సార్, పెద్దగా బాగా కరెక్ట్ గా చేయలేదంటే, సార్ మీరు తప్పుగా చేస్తేనే కామెడీ సార్, స్టైల్ గా చేస్తే ఏముందో నాకు చెప్పారు. నేను ఇప్పుడు ఎలా చేశాడు ఆల్మోస్ట్ లారెన్స్ మాస్టర్ చేసినట్టుంది ఇక్కడ. నాకల్లా ఏమనిపించలేదు. ఇంద్రసేనారెడ్డి ఇదే కుర్చీలో కూర్చుని నా ఓపిక అయిపోయిందండి. ఇంక ఈ కుర్చీలో నేను కూర్చుందాం అనుకోవట్లేదు. సీను గారికి ఇచ్చేసేయండి. మనం నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ అమ్మా. 75,000 నేను జీపే చేసేసా. ఓకే, ఇప్పుడు మూడో ప్రశ్న. ఈ ఫోటోలో ఉన్న ఆనాటి హీరోయిన్ ఎవరో గెస్ట్ చేసి చెప్పండి. తేజ. సావిత్రి గారు. సావిత్రి గారా? సావిత్రి గారు. కళ్ళు చూస్తే తెలిసిపోట్లే. అవునా కదా, చూద్దాం ఒకసారి. కమాన్. రైట్ ఆన్సర్. మీకు ఆ 84,000 రావాలంటే మేము పెట్టినటువంటి ఈ పాటకి మీరిద్దరు అభినయించాల్సి ఉంటుంది. ఇలా కాదు, మనం చేసి చూపిద్దాం. మీరిద్దరు బాగా చేస్తారండి. ఇది చూసి మీరు అలా చేయాలి. ఓకే, రెడీ? నేను లేని నీవు లేని లేవులే. ఇప్పుడు మీరు రండి. మ్యామ్ చూడండి, మీరైనా చేయండి లేకపోతే ప్రశాంత్ తో చేయించండి. ప్రశాంత్ అయితే ఓకే. ప్రశాంత్ 2.5 years మీకోసం తేజ ఒక సినిమా చేసి డెడికేషన్ తో ఈ మాత్రం చేయరా మీరు? ఈ ఫోర్సింగ్ అంతా టెలికాస్ట్ ఉండాలి, లేకపోతే ఆయనంతా ఆయన వచ్చేసినట్టు మళ్ళీ. ఇంట్రెస్ట్ స్టెప్ వరకే మేనేజ్ చేసి కానీ వీణ స్టెప్ వచ్చండి. వీణ స్టెప్ పెట్టండి మళ్ళీ. వీణ స్టెప్. మా డైరెక్టర్ గారికి ఒక్క స్టెప్ వచ్చండి. ఆ ఒక్క స్టెప్ ని వాడుతున్నాడండి ఎక్కడికి వెళ్ళినా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఈ ఫోటోలోని హీరో హీరోయిన్ ఎవరో గెస్ట్ చేసి చెప్పండి.
ఓకే సీను మహేష్ 10 మహేష్ బాబు గారు 8 మహేష్ బాబు గారు 8 7 6 5 4 3 2 1 టైం అప్. మహేష్ బాబు అని ఆగిపోయారు. ఎవరో గుర్తుపట్టలేదంటే అసలు ఇంకేమైనా ఉందా? కళ్యాణ్ గారు. పవర్ స్టార్ హలో ఏంటండి చెప్పేశాను నేను ఆల్రెడీ. ఇట్స్ ఓవర్. ఓకే సో ఇట్స్ పవన్ కళ్యాణ్ గారు అంటారు. మరి హీరోయిన్ శ్రియా గారు అయి ఉంటారు. నువ్వు మామూలుడివి కాదు తేజ, అందుకే. సరే చూద్దాం ఒకసారి. రైట్ ఆన్సర్. ఇట్ ఇస్ పవన్ కళ్యాణ్ అండ్ శ్రేయ. కానీ వీళ్ళు బజర్ నొక్కారు. మీ దగ్గర నుంచి మేము 73,000 తీసేసుకుంటున్నాము. దేవుడా అమ్మాయి అంటే ఇలా కూడా ఉంటుందా, ఎక్కడ మచ్చు కూడా ఆడలక్షణం లేకుండా. ఒక చిన్న స్కిట్ ఉంది. ఏమిటి ఇంకా బస్ రాలేదు? బెంచ్ చేశారు కూర్చోరే. వెయిట్. దుమ్ము తుడవలేదు కదా బాబు, ఒకసారి ఇక్కడ కూర్చోవా. ఇప్పుడు ఒకసారి లేవండి. అంటే దుమ్ము ఉండింది, కూర్చున్న తర్వాత పోద్ది కదా అని. దేనికోసం వెయిట్ చేస్తున్నారు? ట్రైన్ వస్తుందేమో అన్నిటి నుంచి. ఇది బస్ స్టాండ్. మాకు తెలియదే ఏంటి. ఆ అమ్మాయిని గమనించావా? గమనించాను. బాగుంది కదా, పర్పుల్ కలర్ డ్రెస్ లో చాలా బాగుంది. సుమ గారు కాదు. సైట్ కొట్టడంలో కూడా నాకు మర్యాద ఇస్తున్నారు. వావ్. సరే మరి ఒకసారి వెళ్ళి మాట్లాడేసి రమ్మంటావు పోనీ. హలో ఎస్ ఐఎమ్ ఎట్ బస్ స్టాండ్. ఓ షిట్ అసిస్టెంట్ బస్ స్టాండ్ లో నా డబ్బులు పడిపోయాయి. కెన్ యూ ప్లీజ్ కమ్ అండ్ క్లీన్ ఇట్? పర్లేదు, మేము క్లీన్ చేస్తాం. యువర్ క్లీనర్స్ మీరు ఇప్పుడే జస్ట్ విరాళం ఇచ్చాను. బ్యూటిఫుల్ గర్ల్. ఇందాక నుంచి తను సూట్ కేసు వేసుకొని తిరుగుతూ ఉంటే కడ్రాయర్లు బనియన్లు ఉన్నాయేమో అనుకున్నా. ఏ మొహం చూస్తుంటే ఇంత డబ్బులుండేవాడిలా లేడే. వాళ్ళ ఇంట్లో పనివాడు అయి ఉంటాడు గ్యారంటీగా. ఎనీహౌ ఎంత చూసిన తర్వాత నేను గొత్తా ఎంత కమ్ముతున్నావురా? అదో 2 కట్టలు పడ్డాయి. Take it. అక్కడ ఇద్దరు నించున్నారు. ఇందాక నుంచి వాళ్ళు మమ్మల్ని కామెంట్స్ చేస్తున్నారు. కామెంట్ చేస్తున్నారా? Yes. యూట్యూబ్ లోనా? అనడానికి అర్థం ఉండాలి. కామెంట్ చేస్తుంది నేనా, ఇందా నుంచి కెలుక్కుంటుంది నేనా, ఆ దూరంగా నుంచి అమ్మాయితో మాట్లాడదాం వద్దని వెయిట్ చేస్తుంది నేను. మీరు చూపిస్తే నేను రిపీట్ చేస్తా. హలో ఎక్స్క్యూజ్ మీ, కెన్ యూ ప్లీజ్ యూజ్ మీ? డస్ట్బిన్ మీరు? ఎస్, మీరు పేపర్ అయితే నేను డస్ట్బిన్ అవుతా. ఇంకేముంది? ఫ్లష్. యా. తేజ వెళ్ళు, నువ్వు ఇప్పుడు చిన్నపిల్లడివి కాదు, నువ్వు సూపర్ హీరోవి. వెళ్ళు తేజ, గో. అమ్మాయి భయపడుతుంది అక్కడ ఓ పక్కన. అవును మరి. ఏమైంది? అతను సూపర్ హీరోనే. అతను. ఎక్స్క్యూజ్ మీ, కెన్ యూ ప్లీజ్ గివ్ మీ యువర్ ఫోన్? ఎచ్చిపోరా అవతలికి. Give me your phone. I want to book tickets for Hanuman. ఓకే, నీ ఫోన్ లో బుక్ చేసుకో. My internet is very. Then even our phone is. Okay. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.